హలో ఫ్రెండ్స్, పల్సర్ 150 ఇంజన్ అయితే ఫిట్ చేస్తున్నామండి. ఇదంటే గేర్లు, ఇంజన్ గేర్లు అన్నీ సెట్ చేసుకొని అలా ఒకటి సెట్ చేసుకొని ఆ బేరింగ్లలో మధ్యలో కూర్చోబెట్టాలి ఫ్రెండ్స్. అట్లా కూర్చోబెట్టినాక చెక్ చేసుకోవాలి, ఒకసారి అంతా తిప్పి తీసుకోవాలన్నమాట. పెట్టినాక కౌంటర్ షాప్ అయితే ఒకటి గేర్ సెలెక్టర్ అనేది పెట్టుకోవాలి. ఒకసారి గేర్ చెక్ చేసుకోవాలి, పైన కింద అంతా మంచిగా ఉందా లేదా అని చెక్ చేసుకొని కౌంటర్ షాప్కి గేర్ సెలెక్టర్ అనేది ఫిట్ చేసుకోవాలి. అలానే మెయిన్ షాప్కి కూడా ఒక 2 సెలెక్టర్లు అనేది ఉంది. ఒకటి కింద ఒకటి సెలెక్టర్ పెట్టుకోవాలి, ఒకటి పైన ఒకటి సెలెక్టర్ అనేది ఇన్స్టాల్ చేసుకోవాలి ఫ్రెండ్స్. ఒకసారి చెక్ చేసుకోవాలి, తిప్పి అటు ఇటు కాదా అవునా కాదంటూ చెక్ చేసుకోవాలి. అట్లా సెలెక్టర్లు పెట్టాక సెలెక్టర్కి పిన్స్ ఉంటాయి అన్నమాట. ఆ బుష్లు అనేది పెట్టాలన్నమాట. సెలెక్టర్కి ఒక బుష్, ఇంకా 2 బుష్లు, 3 బుష్లు ఉన్నాయి అన్నమాట. ఇట్లా 3 బుష్లు పెట్టినాక గేర్ డ్రమ్ అనేది ఉంటుంది ఫ్రెండ్స్. అట్లా గేర్ డ్రమ్ అనేది తీసుకొని అలా కరెక్ట్గా సెట్ చేసుకోవాలి. కొద్దిగా కూర్చోదు అన్నమాట. అలా చెక్ చేసుకోవాలి, అటు ఇటు అనుకుంటే చెక్ చేసుకొని సెలెక్టర్ అటు జరుపుకోవాలన్న ఫ్రెండ్స్. జరుపుకొని అట్లా ఒక సెలెక్టరు పెట్టాలి. అలానే 2వ సెలెక్టరు, 3వ సెలెక్టర్ అట్లానే ఇలా చూసుకుంటూ ఒక్కొక్కటి పెట్టాలి ఫ్రెండ్స్. చూడండి ఫ్రెండ్స్, అట్లా మొదటి సెలెక్టర్ అక్కడ పైన మెల్లగా ఇన్స్టాల్ చేసుకోవాలి ఫ్రెండ్స్. చూడండి, అలా ఒక సెలెక్టర్ పెట్టాక డ్రమ్ అనేది లైట్గా కొద్దిగా తిప్పుకొని పైకాని ఇంకొక సెలెక్టర్ పెట్టాల్సి అది మెయిన్ షాఫ్ట్ ఫ్రెండ్స్. అది ఆ తర్వాత అటు సైడు కౌంటర్ షాఫ్ట్కి ఇంకొక సెలెక్టర్ పిన్ అనేది అలా కూర్చోబెట్టుకోవాలి ఫ్రెండ్స్. అట్లా కూర్చోబెట్టుకున్నాక మనం ఏం చేయాలంటే బుష్ అనేది సెలెక్టర్లో ఇట్లా ఆయిల్ పోసుకొని మెల్లగా ఇట్లా కూర్చోబెట్టి ఇట్లా ప్రెస్ చేయాలి ఫ్రెండ్స్. అట్లా అనేది పోతుంది. అలానే ఇంకో సెలెక్టర్ కూడా కూర్చుంది, దాన్ని కూడా సేమ్ అదే ప్రాసెస్గా కొద్దిగా సెలెక్టర్ కిందకి అనేది ఆయిల్ అనేది పెట్టి అట్లా ప్రెస్ చేసి పెట్టాలి ఫ్రెండ్స్. అట్లా కొద్దిగా లోపల పోనట్టు ఉంటుంది. మెల్లగా ఒకసారి తిప్పుకొని చెక్ చేసుకోవాలి. అలా లోపల పెట్టినాక గేర్లు అనేది ఒకసారి వెనక ముందు అన్నట్టు వేసుకొని చెక్ చేసుకోవాలి. అన్ని గేర్లు పడతానా లేదా అని చెక్ చేసుకోవాలి ఫ్రెండ్స్. అది అలా 1వ గేరు, 2వ గేరు, 3వ గేరు అని చెక్ చేసుకోవాలి. కొద్దిగా హార్డ్గా పడతాయి గేర్లు పల్సరీ అన్నట్టు. అట్లా ఫ్రెండ్స్ అది చెక్ చేసుకోవాలి మెల్లగా 1, 2, 3 సార్లు చెక్ చేసుకోవాలి. ఎందుకంటే ఎక్కించినాక ఇప్పలేం కదా, మళ్ళీ అలా అని చెక్ చేసుకోవాలి ఫ్రెండ్స్. అది చూసా ఫ్రెండ్స్, గేర్లు అయితే బరాబర్ పడతానే ఫ్రెండ్స్. అది ఓకే, బాగానే ఉన్నాయి, అన్నీ చెక్ చేసుకున్నట్టే బాగానే ఉన్నాయి ఫ్రెండ్స్. గేర్లు అనేవి మంచిగానే పడతాయి అన్నమాట. అలానే చూసుకుంటే ఇప్పుడు మొదటిగా అయితే ఓకే అయిపోయిన గేర్లు చెక్ చేసుకొని కిక్ స్ప్రింగ్ అనేది పెట్టుకోవాలి ఫ్రెండ్స్. కిక్ స్ప్రింగ్కి హోల్ అనేది ఉంటుంది, ఒకసారి చెక్ చేసుకొని చూసుకొని అలా కరెక్ట్గా పెట్టాలి ఫ్రెండ్స్. అది కావాలంటే మళ్ళీ ఒకసారి క్లియర్గా చూడండి, చిన్న హోల్ ఉంటుంది, ఆ హోల్ అనేది కిక్ స్ప్రింగ్లో కూర్చోబెట్టాలి ఫ్రెండ్స్. అలా అయిపోయినాక చెక్ చేసుకొని చూసుకుంటే ఫ్రెండ్స్ క్రాంక్ ఉంటుంది కదా, క్రాంక్కి కొద్దిగా ఆయిల్ అనేది పోయాలి ఫ్రెండ్స్. అట్లా ఆ గేర్ సైడ్ ఈ సైడ్ మొత్తం ఇట్లా బేరింగ్లకి క్రాంక్కి ఆయిల్ పోయాలి. ఆయిల్ పోసి కరెక్ట్ చెంబర్లో కూర్చోబెట్టాలి. ఆటు తేడా లేకుండా కూర్చోబెట్టుకొని ఇట్లా చెక్ చేసుకోవాలి ఫ్రెండ్స్. పడ్డదా లేదా అన్నట్టు చెక్ చేసుకోవాలి. ఇట్లా ఆయిల్ పోయాలి ఫ్రెండ్స్. ఎందుకంటే ఆయిల్ సర్క్యులేషన్ అయితే ఉందా లేదా అన్నట్టు ఆయిల్ పోసి ఇట్లా తిప్పుకుంటే ఆయిల్ అనేది కిందికి కూర్చోబెట్టి కనెక్టింగ్ రాడ్ మధ్యలోకి వస్తుంది. అట్లా చెక్ చేసుకోవాలి ఫ్రెండ్. 1, 2, 3 సార్లు అట్లా ఆయిల్ అనేది వేసుకోవాలి. అట్లా ఆయిల్ వేసుకున్నాక బేరింగ్లో చెంబర్కి అన్నిటికీ ఇట్లా బేరింగ్లో కూర్చునే కాడ ఆయిల్ అనేది వేసుకొని ప్యాకింగ్ అనేది తెచ్చుకున్నాం ఫ్రెండ్స్. ప్యాకింగ్ ఇట్లకి వెళ్ళి ప్యాకింగ్ తీసుకొని ప్యాకింగ్ అనేది వేసుకోవాలి ఫ్రెండ్స్. డ్యావెల్స్ ఉన్నాయా లేదా చెక్ చేసుకోవాలి ఫ్రెండ్స్. అట్లా చెక్ చేసుకొని అట్లా చేసుకోవాలి ఫ్రెండ్స్. అది ప్యాకింగ్ అనేది కరెక్ట్గా ఉందా లేదా చెక్ చేసుకోవాలి 1, 2, 3 సార్లు. ఇట్లా అయిపోయినాక ఇంకొక చెంబర్ ఉంటుంది కదా, చెంబర్ అనేది కరెక్ట్గా కూర్చోబెట్టుకోవాలి. చూసుకోవాలి 1, 2 సార్లు ఏమైనా మర్చిపోయినావా లేదా అన్నట్టు చూసుకొని మెల్లగా ప్యాకింగ్ చెంబర్ అనేది కూర్చోబెట్టుకోవాలి. అలా చెక్ చేసుకోవాలి 1, 2, 3 సార్లు. ఇట్లా మెల్లగా అన్నీ కరెక్ట్గా కూర్చున్నాలే అని చెక్ చేసుకోవాలి. ఇట్లా ఒత్తాలి ఫ్రెండ్స్. వచ్చి అంత సెట్ అయిందలే అన్నట్టు మనం ఒక తీపాన చుట్టతోనే అట్లా కార్నర్ల సైడ్ అటు ఇటు ఇట్లా కొట్టి అంత కరెక్ట్గా ఫిట్ అవుతుందా లేదా అన్నట్టు హోల్స్ అన్నీ కలుపుతానా లేదా అన్నట్టు చూసుకోవాలి. అట్లా అయిపోయినాక ఒక 10 నవ్వాలు అట్టు తీసుకొని ఇటు సైడ్ ఒకటి తీసుకొని నార్మల్గా టైట్ చేసుకోవాలి, ఎక్కువ కాకుండా నార్మల్గా టైట్ తీసుకొని చెంబర్ అనేది మొత్తం ఇంజన్ గడ్డని తిప్పాలి ఫ్రెండ్స్. అట్లా ఇంజన్ గడ్డని తిప్పి మన బోల్టాలు ఉంటాయి కదా ఫ్రెండ్స్, బోల్టా అనేది కూడా వేసుకోవాలి ఫ్రెండ్స్. అట్లా 8వ నెంబర్ బోల్టా ఫస్ట్ ఒక 10 నెంబర్ బోల్టా ఉంటుంది వాచర్తోనే, అల్యూమినియం వాచర్తోనే. అదనేది నార్మల్గా ఎక్కించుకోవాలి ఫ్రెండ్స్, ఫుల్ టైట్ కాకుండా నార్మల్గా ఎక్కించుకొని 8వ నెంబర్ బోల్టాలన్నీ వేసుకోవాలి ఫ్రెండ్స్. అట్లా బోల్టాలు అన్నీ వేసుకొని ఆపోజిట్ టైట్ చేయాలి ఫ్రెండ్స్. అది ఎందుకంటే అన్ని లైన్గా టైట్ చేసి చెంబర్ అనేది కరెక్ట్ కూర్చోదు, క్రాక్ వచ్చినట్టు అవుతుంది. ఇట్లా ఆపోజిట్ టైట్ చేసుకొని మళ్ళీ అన్ని మెల్లగా ఫుల్ టైట్ చేసుకోవాలి. అట్లా 1, 2, 3 అన్నట్టు ఇట్లా అన్నీ టైట్ చేసుకోవాలి ఫ్రెండ్స్. ఇట్లా ఫుల్ టైట్ అయిపోయినాక
మన గేరు కాడ ఆయిల్ సీల్ ఉంటుంది ఫ్రెండ్స్. అట్లా ఆయిల్ సీల్ కూడా కొద్దిగా ఆయిల్ చెమ్మ చేసుకొని ఆయిల్ సీల్ అనేది పెట్టుకోవాలి ఫ్రెండ్స్. అట్లా దానికి ఒకటి బుష్ అనేది తర్వాత ఎక్కించుకున్నాం ఫ్రెండ్స్. అట్లా మళ్ళీ ఇంజన్ గడ్డ అనేది తిప్పుకున్నాక బ్యాలెన్సింగ్ గేర్ అనేది ఉంటుంది ఫ్రెండ్స్. అట్లా బ్యాలెన్సింగ్ గేర్ అనేది తర్వాత తీసుకున్నాం ఫ్రెండ్స్. ఈ సైడ్ నట్ అనేది ఉంటుంది, అది కూడా టైట్ చేసుకున్నాం ఫ్రెండ్స్. అది మళ్ళీ మర్చిపోతాం అన్నట్టు. ఆ టైట్ చేసుకున్నాక టైట్ చేసుకున్నాక పిస్టన్ అనేది ఎక్కించుకోవాలి ఫ్రెండ్స్. ముందుగా అయితే ప్యాకింగ్ అనేది పెట్టుకొని మేము పిస్టన్ రింగులు అనేది చూపెట్టారు ఫ్రెండ్స్ వీడియోలో. అది తర్వాత ఫస్ట్ చేసినాం అన్నట్టు. అట్లా పిస్టన్ అనేది ఫిట్ చేసి పిస్టన్ పిన్ అనేది అట్లా పెట్టాలి ఫ్రెండ్స్. అట్లా పెట్టినాక లాక్ అనేది ఉంటుంది ఫ్రెండ్స్. అట్లా లాక్ అనేది కూడా కరెక్ట్గా పెట్టుకొని వేయాలి, లేదంటేనేమో మిస్ అయ్యి ఇంజన్ గడ్డ అలా పడి ఇట్లా ఆగమాగమవుతుంది ఫ్రెండ్స్. అట్లా లాక్ అనేది వేసుకున్నాక చూసుకోవాలి ఫ్రెండ్స్. మెల్లగా బోర్ అనేది కూర్చోబెట్టాలి ఫ్రెండ్స్. ఎందుకంటే పడతలే అన్నట్టు మెల్లగా ఒక్కొక్కటి రింగ్ అది ఉంటాయి కదా రింగ్స్, అట్లా ఒక్కొక్కటి రింగు మెల్లగా పోయేటట్టు చూసుకొని వేయాలి ఫ్రెండ్స్. అట్లా ఎందుకంటే మళ్ళీ ఆయిల్ ప్రాబ్లం ఉంటుంది, ఇట్లా పొగొచ్చుడు మళ్ళీ ప్రాబ్లం ఉంటుంది ఫ్రెండ్స్. అట్లా ఒకటికి 2 సార్లు ఇట్లా చెక్ చేసుకోవాలి. మళ్ళీ అటు ఇటు ఇట్లా పిస్టన్ అనేది కూర్చున్నాక డైవర్స్ అనేది వేసుకోవాలి ఫ్రెండ్స్. అట్లా డైవర్స్ వేసుకున్నాక మనం ఏం చేయాలంటే ప్యాడ్ ఒకటి పెట్టాలి ఫ్రెండ్స్. అది క్యామ్ జానికి సంబంధించిన ప్యాడ్ అనేది ఉంటుంది, ఆ ప్యాడ్ అనేది ఒకటి పెట్టుకోవాలి. ఇట్లా ప్యాడ్ పెట్టుకున్నాక గ్యాస్ కిట్ అనేది ఉంటుంది, గ్యాస్ కిట్ కూడా ఒకటి అట్లా వేసుకోవాలి ఫ్రెండ్స్. గ్యాస్ కిట్ వేసుకొని మేము హెడ్ అయితే ఫస్టే ఫిట్ చేసినాం ఫ్రెండ్స్. అది మీకు చూపించలేదు వీడియోలో. ఇట్లా హెడ్ కూడా అట్లా పెట్టుకోవాలి ఫ్రెండ్స్. అట్లా పెట్టుకొని మళ్ళీ చెంబర్ అనేది తిప్పినాక కనెక్టింగ్ రాడ్ ఉంటాయి కదా ఫ్రెండ్స్, క్యామ్ చైన్ వేసేది అక్కడ చిన్న లాక్ అనేది ఒకటి ఉంటుంది. ఆ లాక్ అనేది ఫిట్ చేసినాక ఈ క్యామ్ చైన్ కూర్చునేది చక్రం ఉంటుంది ఫ్రెండ్స్. ఆ చక్రం అనేది కూడా కరెక్ట్ అలా లాక్ అయ్యేటట్టు అట్లా కూర్చోబెట్టాలి ఫ్రెండ్స్. అట్లా లాక్ అనేది కూర్చోబెట్టినాక మన క్యామ్ చైన్ అనేది కొత్త తెచ్చుకున్నాం, చైన్ అనేది పైకి ఇట్లా మెల్ల కిందకి అనేది నెట్టాలి ఫ్రెండ్స్. అట్లా మధ్యలో కట్టు ఉంటుంది కానీ చూసుకోవాలి ఫ్రెండ్స్. అట్లా చూసుకొని చైన్ అనేది తీసుకురావాలి ఫ్రెండ్స్. అట్లా కిందకి చైన్ అనేది తీసుకురొచ్చి మన క్రాంక్ ఉంటుంది కదా, క్రాంకులు అనే దాన్ని కూర్చోబెట్టి చిన్న చక్రం ఇష్టం కదా, చక్రం లోపల కరెక్ట్గా కూర్చోబెట్టుకోవాలి ఫ్రెండ్స్. అట్లా కరెక్ట్ కూర్చోబెట్టుకోవాలి ఫ్రెండ్స్. అట్లా కరెక్ట్ కూర్చోబెట్టుకున్నాక ఈ క్యామ్ చాప్ట్ అనేది ఉంటాయి కదా ఫ్రెండ్స్, ఈ క్యామ్ చాప్ట్ అనేది లైట్గా ఇట్లా ఎక్కించుకున్నట్టు ఇట్లా పెట్టుకోవాలి ఫ్రెండ్స్. ఎందుకంటే మళ్ళీ తర్వాత తేడా వచ్చినట్టు అవుతుంది. క్యామ్ చాప్ట్ అనేది కూర్చోబెట్టుకొని చైన్ అనేది ఉంటాయి కదా, చైన్ అనేది పట్టుకోవాలి ఫ్రెండ్స్. అట్లా పట్టుకొని కింద కరెక్ట్గా టైమింగ్లో ఉన్నదా లేదా అన్నట్టు కొద్దిగా చెక్ చేసుకొని పైకాన్ని పెట్టాలి ఫ్రెండ్స్. అది చాబీ టైప్ ఉంటుంది, పైకాన్ని పెట్టి క్యామ్ చైన్స్ ప్యాకెట్ అనేది ఉంటుంది, క్యామ్ చైన్స్ ప్యాకెట్ ఎక్కించుకొని మెల్లగా టైమింగ్లో పెట్టుకోవాలి ఫ్రెండ్స్. అట్లా టైమింగ్లో పెట్టుకొని కొద్దిగా పడతలేదు, టైట్గా ఉన్నది. స్క్రూ డ్రైవర్తో అనేది ఇట్లా కిందికి వెళ్ళి ఒత్తి పైకి పట్టుకున్నట్టు చేసి అట్లా కరెక్ట్గా అనేది కూర్చోబెట్టాలి ఫ్రెండ్స్. అట్లా కూర్చున్నాక చెక్ చేసుకోవాలి, కింద తిప్పుకొని టైమింగ్లోకి వచ్చిందా లేదా అన్నట్టు చెక్ చేసుకోవాలి. ఎందుకంటే టైమింగ్లో లేకపోతే ఇంజన్ ఇంత చేసినా కూడా వేస్ట్ అయిపోతుంది ఫ్రెండ్స్. అట్లా టైమింగ్ అయినా కూర్చోబెట్టినాక 6 నెంబరు ఎల్లంకి పాన ఉంటుంది, ఎల్లంకి పాన వాచర్ ఉంటుంది, అది అనేది ఫిట్ చేసుకోవాలి ఫ్రెండ్స్. అట్లా ఫిట్ మొత్తం ఫుల్ టైట్ అనేది చేయాలి ఫ్రెండ్స్. అట్లా ఫుల్ టైట్ అనేది చేసినాక పైన టాప్ కవర్ ఉంటుంది కదా, టాప్ కవర్కి పేస్ట్ అనేది పెట్టుకోవాలి. ఎందుకంటే దీనికి ప్యాకింగ్ అనేది ఇట్లా ఏం రాదు ఫ్రెండ్స్ దీనికి. అట్లనే ఆడ సిఎస్ క్యాప్ అనేది ఉంటుంది ఫ్రెండ్స్, ఆ క్యాప్ కూడా ఒకటి తెచ్చినాం, అది కూడా వేసుకోవాలి. చూసారు ఫ్రెండ్స్, టాప్ కవర్కి మొత్తం ఫుల్గా గ్రీసింగ్ అనేది పూసినాం. అట్లా గ్రీసింగ్ అనేది చేసినాక ఏం చేయాలి, టాప్ కవర్ అనేది కూర్చోబెట్టుకోవాలి ఫ్రెండ్స్. టాప్ కవర్ కూర్చోబెట్టినాక ఇక్కడ కిందికి మళ్ళీ క్లచ్లో కొట్టే ఇంకొక గైడ్ ఉంటుంది ఫ్రెండ్స్, ఆ గైడ్ అనేది ఫుల్ టైట్ చేసుకోవాలి ఫ్రెండ్స్. అట్లా ఫుల్ టైట్ చేసుకున్నాక బ్యాలెన్సింగ్ గేర్ అనేది ఉంటుంది ఫ్రెండ్స్. బ్యాలెన్సింగ్ గేర్ అనేది మన క్యామ్ చైన్ ఇదంతా ఇంజన్ వైబ్రేషన్ కాకుండా ఉంటుంది ఫ్రెండ్స్. అట్లా బ్యాలెన్సింగ్ గేర్కి ఏమో ఒకటి లాక్ ఉంటుంది ఫ్రెండ్స్. అట్లా లాక్ కూడా ఒకటి కరెక్ట్గా చెక్ చేసుకొని లాక్ అనేది చేసుకొని 8 నెంబర్ నట్టు ఉంటుంది, బోల్ట్ ఉంటుంది ఫ్రెండ్స్. దానికి ఆ బోల్ట్ కూడా ఫిట్ చేసుకోవాలి ఫ్రెండ్స్ 8 నెంబర్ టీ మనతోనే. అట్లా ఫుల్ టైట్ చేసుకోవాలి ఫ్రెండ్స్. ఫుల్ టైట్ చేసుకున్నాక ఆ కిక్కి సంబంధించిన గేర్ ఒకటి ఉంటుంది ఫ్రెండ్స్. అది ఆ గేర్ అనేది వేసుకొని దానికి కూడా ఒక లాక్ ఉంటుంది ఫ్రెండ్స్. అట్లా ఆ లాక్ అనేది కూడా వేసుకోవాలి, దానికి కూడా 8 నెంబరు బోల్ట్ వేసుకొని ఉంటుంది ఫ్రెండ్స్. అట్లా కొద్దిగా రివర్స్ పెట్టినట్టున్నాం, తిప్పి యూస్ చేసుకుంటాను ఫ్రెండ్స్, మిస్ అయింది కొద్దిగా. ఇప్పుడు కరెక్ట్గా వచ్చింది ఫ్రెండ్స్. అది కొద్దిగా అన్న అటు ఇటు పడేటప్పుడు అట్లా కొద్దిగా మర్చిపోయినట్టు అయింది ఫ్రెండ్స్. అట్లా ఏమనుకోకండి. అట్లా అయిపోయాక ఇక్కడ ఏమైతే ప్రైమరీ గేర్ అనేది ఉంటుంది ఫ్రెండ్స్, అది కూర్చోబెట్టడానికి చిన్న లాక్ ఉంటుంది ఫ్రెండ్స్. అది చాబీ లాగా లాక్ ఉంటుంది. ఆ చాబీ అనేది వేసుకున్నాక ఏం చేయాలి, ప్రైమరీ గేర్ అని ఉంటుంది ఫ్రెండ్స్, ప్రైమరీ గేర్ అనేది వేసుకోవాలి. తర్వాత గేర్ డ్రమ్ కొట్టే
ఒకటి రౌండ్ బుష్ లాగా వస్తుంది ఫ్రెండ్స్. ఆ బుష్ అని వేసుకున్నాక మనం గేర్లు వేసేదాన్ని స్టార్ పట్టి ఉంటుంది ఫ్రెండ్స్. ఆ స్టార్ పట్టికి 5వ నెంబర్ ఎల్లంకి అనేది ఉంటుంది ఫ్రెండ్స్. ఆ ఎల్లంకి అనేది వేసుకొని టైట్ చేసుకోవాలి ఫ్రెండ్స్. ఎల్లంకితోనే ఇట్లా ఫుల్ టైట్ చేసుకోవాలి ఫ్రెండ్స్. ఎందుకంటే లూజ్ కాకుండా 1, 2, 3 సార్లు చెక్ చేసుకోవాలి. ఫుల్ టైట్ అనేది చేసుకోవాలి ఫ్రెండ్స్. ఫుల్ టైట్ చేసుకున్నాక ఇక్కడికి వెళ్ళి తీసుకోవాలి గేర్లు పడుతున్నాయా లేదా అని. ఎందుకంటే లోపల హార్డ్గా ఉంటాయి ఫ్రెండ్స్ గేర్లు పడేటి అన్నట్టు. ఇక్కడ కూడా చెక్ చేసుకోవాలి. 1, 2, 3 సార్లు గేర్లు పడుతున్నా లేదా అన్నట్టు చెక్ చేసుకోవాలి. అట్లా గేర్లు ఓకే ఫ్రెండ్స్. గేర్లు మధ్యాహ్నం పడుతున్నాయి. అయిపోయాక ఇది మన సీజర్ గేర్ అనేది పాతది ఖరాబ్ అయింది ఫ్రెండ్స్. అట్లా ఖరాబ్ అయినా కొత్తది తీసుకొచ్చినాం. ఆ సీజర్ గేర్ అనేది ఒకసారి ఇట్లా పెట్టాలి ఫ్రెండ్స్. పెట్టి ఏమైందంటే వీడియో కొద్దిగా కరెక్ట్గా కనబడతలేదు. సీజర్ గేర్ అనేది కొత్తదానికి 2 స్టెప్స్ పెట్టాలి ఫ్రెండ్స్. అటు 2 స్టెప్స్, ఇటు 2 స్టెప్స్ పెట్టాలి ఫ్రెండ్స్. అటు సైడ్ ఏమో లూజ్ చేసి 2 స్టెప్స్ పెట్టాలి. ఇటు సైడ్ ఏమో టైట్ చేసి ఇట్లా 2 స్టెప్స్ పెట్టాలి ఫ్రెండ్స్. 1, 2, 3 సార్లు చెక్ చేసుకుంటాను. ఎందుకంటే కరెక్ట్గా ఉందా లేదా. లేదంటేనేమో మళ్ళీ ఇంజన్ గడ్డ అంతా ఎక్కినాక బండి స్టార్ట్ అయినాక వైబ్రేట్ అనేది అవుతుంది ఫ్రెండ్స్. అట్లానే ఇప్పడం కరెక్ట్గా ఉందా లేదా అని చెక్ చేసుకుంటాను ఫ్రెండ్స్. అట్లా కరెక్ట్గానే ఉన్నది. అయిపోయింది. మన క్లచ్ చెంబర్ ఉంటాయి కాబట్టి చెంబర్కి ఫస్ట్ వాచర్ అనేది వేసుకొని ఫిక్స్ చేసుకోవాలి ఫ్రెండ్స్. అట్లా కొద్దిగా కెమెరా కదులుతాను. ఆ బ్యాలెన్సింగ్ గేర్ అనేది కొద్దిగా ఇట్లా తట్టినట్టు అవుతుంది. చెక్ చూసుకొని మెల్లగా వేసుకోవాలి ఫ్రెండ్స్. అది అలా గేర్ కూర్చోబెట్టినాక కిక్ అనేది ఉంటుంది కదా ఫ్రెండ్స్. కిక్ కూడా అట్లా ఒత్తి లోపల కానీ ఇట్లా లూజ్ చేసినట్టు ఒత్తి పెడితే లాక్ అవుతుంది ఫ్రెండ్స్. అట్లా లాక్ అయితే లేదు ఫ్రెండ్స్. కొద్దిగా అటు ఇటు తట్టుకుంటుంది. కొద్దిగా కటింగ్ ప్లేస్ అందుకొని కొద్దిగా గేర్ అనేది కరెక్ట్గా సెట్ చేసి ఇట్లా కొట్టినా ఫ్రెండ్స్. అట్లా కొట్టితే లాక్ అయింది ఫ్రెండ్స్. 1, 2, 3 సార్లు ఇట్లా చెక్ చేసుకోవాలి ఫ్రెండ్స్. మేము అయితే క్లాత్ పెట్టి అయితే అందా లేదని చెక్ చేసుకున్నాం ఫ్రెండ్స్. చూసారు కదా ఫ్రెండ్స్ ఎట్లా సౌండ్ వస్తుందో. అట్లా చెక్ చేసుకోవాలి ఫ్రెండ్స్. అట్లా చెక్ చేసుకున్నాక గేర్ ఉంటాయి కదా ఫ్రెండ్స్. గేర్ రాడ్ అనేది కూడా ఇట్లా పెట్టాలి ఫ్రెండ్స్. గేర్ రాడ్ అనేది కూడా పెట్టి కరెక్ట్గా ఉండాలి అని చెక్ చేసుకోవాలి. ఇక్కడ కూడా ఇట్లా గేర్లు ఎత్తే గేర్లు కూడా పడతాయి ఫ్రెండ్స్. ఇక్కడ కూడా అటు ఇటు అనేది చెక్ చేసుకోవాలి ఫ్రెండ్స్. అట్లా మొత్తం అనేది ఫిక్స్ అయింది ఫ్రెండ్స్. అట్లా మొత్తం అనేది కూడా సెట్ అయిపోయింది. ఇక్కడ క్లచ్లకు సంబంధించింది అయిపోయింది ఫ్రెండ్స్. మన క్లచ్ పెయిడ్లు ఇట్లా అవన్నీ ఎక్కించుకోవాలి ఫ్రెండ్స్. క్లచ్ హౌసింగ్ అనేది ఎక్కించుకోవాలి ఫ్రెండ్స్. ఇట్లా అటు ఇటు తాకుతుంది ఫ్రెండ్స్. ఇప్పుడు ప్రైమరీ గేరు, సీజర్ గేరు, అటు కిక్ గేరు, ఇటు బ్యాలెన్సింగ్ గేరు 3 అనేవి తాకుతాయి ఫ్రెండ్స్. అటు ఇటు కొద్దిగా చెక్ చేసుకోవాలి. అటు ఇటు చూసుకోకుండా గట్టిగా ఇట్లా వచ్చినట్టయితే అవి విరుగుతాయి ఫ్రెండ్స్. ఇటు చెక్ చేసుకోవాలి 1, 2 సార్లు. అటు ఇటు కింద కానీ చేయబెట్టి ఇట్లా మెల్లగా ఒత్తుకుంటూ అటు ఇటు చెక్ చేసుకోవాలి ఫ్రెండ్స్. ఇట్లా మెల్లగానే కూర్చున్నా ఫ్రెండ్స్. కరెక్ట్గా ఉన్నదా లేదా అని ఇట్లా కుట్టి ఇట్లా అదిరినట్టు చేసి పెడతాను ఫ్రెండ్స్. అయిపోయాక మనం ఏం చేయాలంటే ఒక వాచర్ ఉంటుంది. వాచర్ అనేది ఫస్ట్ పెట్టాలి ఫ్రెండ్స్. అది వీడియో స్పీడ్ అయిపోయింది. వాచర్ అనేది పెట్టినాక ఇప్పుడు మన పల్సర్ కూలర్ అయితేనేమో డైరెక్ట్ అలా పడతాయి ఫ్రెండ్స్. తిప్పుకొని అవసరం లేదు. అట్లా వాచర్ అనేది వేసి మళ్ళీ ఆ నట్ అనేది కరెక్ట్గా ఫిట్ చేయాలి ఫ్రెండ్స్. ఎందుకంటే ఈ నట్ రివర్స్ సెట్టింగ్ ఉంటుంది ఫ్రెండ్స్. ఇది అది బిట్ అనేది అలా పెట్టి టైట్ చేసుకోవాలి ఫ్రెండ్స్. అది కరెక్ట్గా కూర్చుంటుంది. అందుకని ఇట్లా కొట్టినట్టు ఇస్తాను. కరెక్ట్గా కూర్చున్నాక మనం ఒక చేతితోని సీజర్ గేర్ పుల్లర్ అని ఉంటాయి కదా ఫ్రెండ్స్. ఆ పుల్లర్ని గట్టిగా ఇట్లా పట్టుకోవాలి ఫ్రెండ్స్. గట్టిగా పట్టుకొని క్లచ్ అనేది టైట్ చేయాలి ఫ్రెండ్స్. క్లచ్ అనేది రివర్స్ రైడింగ్ ఉంటుంది. అంటే లూజ్ అయితే టైట్ అయితే లూజ్ అట్లా ఉంటుంది ఫ్రెండ్స్. అది ఆ సీజర్ గేర్ పుల్లర్తో పట్టుకొని క్లచ్ అనేది ఫుల్ టైట్ చేసుకోవాలి ఫ్రెండ్స్. అంతే ఫ్రెండ్స్. వీడియో అనేది ఇక్కడ దాకా ఉన్నది ఫ్రెండ్స్. క్షమించండి. ఎందుకంటే మన ఫోన్లో రికార్డ్ కాలేదు ఫ్రెండ్స్. ఛార్జింగ్ అయిపోయింది. అందుకనేది పార్ట్ 2లో మన వీడియో అనేది పెడతాం ఫ్రెండ్స్. అట్లా మా వీడియో నచ్చినట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. ఫాలో చేయండి ప్లీజ్. మీకు తెలిసిన వాళ్ళకు కూడా షేర్ చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ వీడియో ఫ్రెండ్స్.